ఉదయం నా పేరు కే వర్షిణి ప్రియాంక. నేను 10వ తరగతి చదువుతున్నాను. తిను నా కో పార్ట్నర్ రెబికా ఎవాంజలిన్. తను 9వ తరగతి చదువుతుంది. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మధురవాడ విశాఖపట్నం నుండి వస్తున్నాము. మా ప్రాజెక్ట్ పేరు జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ బై వేస్ట్ మెటీరియల్స్. మన ఇండియా చాలా అభివృద్ధి చెందుతుంది. దీంట్లో ప్రతి ఒక మనిషి దాని వేస్టేజ్కి కారణం అవుతాము. మనం ఒక పర్టికులర్ మన ఇంటికి సంబంధించిన వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో మనం రిలీజ్ చేస్తూ ఉంటాము. అది డ్రై వేస్ట్ కావచ్చు, వెట్ వేస్ట్ కావచ్చు, ఇండివిజువల్ ప్లాస్టిక్స్ అండ్ అదర్స్ ఐరన్స్, మెటల్స్ అవి కూడా కావచ్చు. సో ఈ వేస్టేజ్ అనేది మన ఇండియా రెప్యుటేషన్కి, సిటీ ప్లానర్స్కి వాళ్ళ దృష్టిని మళ్లిస్తుంది. ఇది ఇలానే ముందుకు వెళ్తూ ఉంటే మన ఇండియా అనేది ఇంకా డెవలప్ అవుతుంది. ఆ డెవలప్మెంట్కి మధ్యలోనే ఒక కారణం అయిపోతుంది. సో ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ మేము దృష్టిలో పెట్టుకొని మేము ఈ ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. The project is nothing but generating electricity from waste materials. ఈ ప్రాజెక్ట్ హీట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మార్చడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో మనం ఫస్ట్ వేస్టేజ్ ఏదైతే డ్రై వేస్టేజ్ ఉంటుందో అది ఫైర్ బాక్స్. ఇది ఫైర్ బాక్స్. ఈ ఫైర్ బాక్స్ చుట్టూ 4 హీటింగ్ ప్యానెల్స్ ఉన్నాయి. ఈ 4 హీటింగ్ ప్యానెల్స్ ఇది వర్క్ చేస్తుంది. దీంట్లో మనం డ్రై వేస్ట్ అంటే పేపర్స్, లీవ్స్, ప్లాంట్ వేస్టేజ్, ప్లాస్టిక్, రబ్బర్ ఎక్సెట్రా ఇలాంటి డ్రై వేస్టేజ్ అయితే ఇది పెట్టి దీనిలో బర్న్ చేస్తే మనకి బర్న్ చేసిన దాని నుండి 2 పారామీటర్స్ వస్తాయి. ఒకటి హీట్ వస్తుంది, ఒకటి లైట్ వస్తుంది. ఈ ప్యానెల్స్ అనేవి హీట్ అండ్ లైట్ రెండు తీసుకొని మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం ఒకసారి డ్రై వేస్ట్ కానీ మనం దీన్ని బర్న్ చేసి వచ్చిన లైట్, హీట్ ఈ ప్యానెల్స్ తీసుకొని ఈ సర్క్యూట్ ద్వారా దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఛార్జ్ మోడ్యూల్కి పంపిస్తుంది. ఈ ఛార్జ్ మోడ్యూల్ కొంచెం ఛార్జ్ చేసి ఈ పవర్లెస్ బ్యాటరీ ఏదైతే ఈ పవర్లెస్ బ్యాటరీ ఉందో ఈ బ్యాటరీలో మనం ముందు పెట్టక ముందు ఎలాంటి పవర్ ఉండదు. ఇది 0 పవర్. మనం ఒకసారి ఎనర్జీ పంపించే ద్వారా ఈ చార్జ్లెస్ బ్యాటరీ అనేది ఇది ఛార్జ్ అవుతుంది. ఈ ఛార్జ్ మోడ్యూల్ ద్వారా వెళ్తున్న ఈ పవర్లెస్ బ్యాటరీకి మిగిలిపోయిన ఛార్జ్ ఇక్కడ మనకి బూస్టింగ్ మాడ్యూల్కి వెళ్తుంది. ఈ బూస్టింగ్ మాడ్యూల్ అంటే మనం కొంచెం వోల్ట్స్ పంపిస్తే అది దానికి డబుల్ వోల్ట్స్ పంపిస్తుంది. మనం 8 వోల్ట్స్ పంపిస్తే అది 18 వోల్ట్స్ చేస్తుంది. 20 వోల్ట్స్ చేస్తే మనం 40 వోల్ట్స్ చేస్తుంది. బట్ ఇది మన సర్క్యూట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ బూస్టింగ్ మాడ్యూల్ తర్వాత మనకి ఇక్కడ ట్రాన్స్మిటర్ రెసిస్టర్స్ అని ఎక్స్ట్రా వేరే మాడ్యూల్ ఉంది. అది మనకి ఎలక్ట్రిసిటీ పైన వర్క్ చేస్తుంది. అది ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందో దానికి రెట్టింపు ఎలక్ట్రిసిటీ మనం ఇవ్వగలిగేటట్టుగా అది మనకి చేస్తుంది. ఇదంతా ఈ సర్క్యూట్ అంతా వర్క్ అవ్వగానే ఇది మనకి లోడ్స్ లోపలికి పంపిస్తుంది జరిగినంత ఎలక్ట్రిసిటీ అంతా మన లోడ్స్కి మొత్తం స్ట్రీట్ లైట్స్ అవి వెలుగుతాయి మన ప్రాజెక్ట్లో. సరే మన ఎక్స్పెరిమెంటల్గా మనం ఇది హీటింగ్ గా జనరేట్ చేస్తుంది. సో విచ్ మేక్స్ ద లోడ్ గ్లో. సో ఇది ఇలా మనం ఒక్కసారిగా దూరంగా తీసుకువెళ్తే అది డిమ్ అయిపోతుంది. అంటే ఇక్కడ యాబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అంటే ఎలాంటి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవ్వట్లేదు. మళ్ళీ పెట్టగానే అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయింది, లోడ్ గ్లో అవుతుంది. సో ఇది మనకు ఒక క్లియర్ కంక్లూజన్ ఇస్తుంది ఏంటంటే this whole project works on heating. This converts the heat energy into electrical energy.